అసాధ్యమైనది ఏది లేదని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మెదక్ ఎస్పీ డివి శ్రీనివాసరావు సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించి వారు వాహనాలు నడుపుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల వల్ల దేశవ్యాప్తంగా సంవత్సరానికి 1,70,000 మంది చనిపోతున్నారని, తెలంగాణ రాష్ట్రంలోని 7,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. మానవ తప్పిదం వల్లనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నిరోధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, కారులో వెళ్లేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా రోడ్డు భద్రత పాటించకుంటే వారి వాహనాల్లో ఎవరు ఎక్కవద్దని అవగాహన కల్పించారు. చాలా మంది పనులకని, స్కూళ్ళకని, కాలేజీలకని బయటికి పోతున్నారు, కానీ యాక్సిడెంట్ల వల్ల మళ్ళీ తిరిగి ఇంటికి వస్తలేరు. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ప్రాణం కన్నా విలువైనది ఇంకేం మనకు కూడా లేదు. ఏదున్నా ప్రాణం ఇచ్చే విలువ దేనికి కూడా ఇచ్చే అవసరం లేదు. ఇంతకుముందు మరి వెంకటేష్ గారు చెప్పింది ఒక వీడియోలో ఏమని, మరి వాళ్ళ కూతురు బర్త్డే ఉందని చెప్పి అన్ని ట్రాఫిక్ సిగ్నల్ కూడా జంప్ చేసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ ఇంటికి పోయే ఒక ప్రయత్నం ఆయన చేస్తే ఏమైంది, ఆయన ప్రాణం కోల్పోయాడు. ఇవాళ వాళ్ళ పాప, వాళ్ళ పిల్లలు అందరూ కూడా అనాథలు కావడం జరిగింది. కాబట్టి ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ మనం క్షేమంగా ఇంటికి పోవడం ముఖ్యం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు యువకులు కానివ్వండి, మా మహిళా సోదరుమణులు కానివ్వండి, మీరు అందరూ కూడా మరి రూల్స్ పాటిస్తూ దాంతో పాటు అందరూ కూడా అవగాహన కల్పించాలి. ఎందుకంటే మన భారతదేశానికి భవిష్యత్తు యువకులే కదా, మన రాబోయే తరాలు మన యువకులే భారతదేశానికి భవిష్యత్తు. కాబట్టి మీరు అది పాటిస్తూ దాంతో పాటు మన అందరూ కూడా అవగాహన కల్పించే విధంగా పనిచేయాలని చెప్పి మా యువకులకు, మా మహిళా సోదరులకు అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. మరి ఇదే కాదు, ఇంతకుముందు మా ఎస్పీ గారితో, డిఎస్పీ గారితో మాట్లాడుతుంటే మాకు చెప్తా ఉన్నారు, భారతదేశం వ్యాప్తంగా మరి దాదాపు సంవత్సరానికి 4,80,000 యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. అంటే నిమిషానికి ఒక యాక్సిడెంట్ అవుతా ఉన్నది, 3 నిమిషాలకి ఒక మరణం అవుతా ఉన్నది. కాబట్టి దీన్ని మనం తక్షణమే కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒకసారి ప్రాణం పోతే మళ్ళా రాదు. కాబట్టి ఏదున్నా మరి ఈ రూల్స్ పాటించుకుంటూ అన్ని విధాలుగా మరి అందరికీ అవగాహన కల్పించే విధంగా మా విద్యార్థులు పనిచేయాలని చెప్పి వారిని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇదే కాదు, మరి ఇంకా భవిష్యత్తులో మరి 2 షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మెదక్ నియోజకవర్గంలో ఒక భరోసా సెంటర్ కూడా మరి మా మహిళల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు మరి చేపట్టుకుంటూ ముందుకు పోతాం. దానికి మీ యువకులు, విద్యార్థులు మీ అందరి సహాయ సహకారం కూడా కావాలని చెప్పి మరి ఇంకొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మా పూర్తి పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ఇవాళ ఈ అరైవ్ అండ్ అలైవ్ ప్రోగ్రామ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేపడుతుంది కాబట్టి వారికి పేరు పేరున ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏదైతే అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఎన్నెన్నో చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాము. థ్యాంక్ యూ. 2-3 డేస్ బ్యాక్ ఎస్ఐసార్ ఫోన్ చేసారు, ఇట్లా రోడ్డు భద్రత వారోత్సవాలు ఉన్నాయి, మీరు అటెండ్ అవ్వాలంటే సార్ నేను కంపల్సరీ షూర్గా అటెండ్ అవుతాను, వాటి గురించి ఏమైనా ఉంటే మాట్లాడేది ఉంటే చెప్తానన్నాను. ఈరోజు అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్, అసలు అరైవ్ అంటే ఏంటంటే మనము ఎక్కడెక్కడైతే రీచ్ అవ్వాలనుకుంటున్నామో అక్కడికి రీచ్ అవ్వాలి. ఎట్లా రీచ్ అవ్వాలి? అలైవ్ అంటే ప్రాణంతో రీచ్ అవ్వాలి.
అది అంటే మనం అరైవ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అదనమాట. సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం మా తరఫున మా హాస్పిటల్ తరఫున అంటే ఇప్పుడు మీరు ఏదైనా డ్రైవింగ్ చేస్తున్నారు అంటే మీ ఏజ్ ఉందా లేదా అంటే మైనర్ వాళ్ళకి పేరెంట్స్ ఎవరైనా ఉంటే మైనర్ వాళ్ళకి కొంచెం డ్రైవింగ్ కానీ బైక్స్ కానీ ఇవ్వకుండా ఉండడం బెటర్. వాళ్ళు డ్రైవింగ్ చేసే ముందే ఆల్కహాల్ తీసుకొని ఉన్నారా లేదా, ఆల్కహాల్ తీసుకొని ఉంటే వాళ్ళు డ్రైవింగ్ చేయొద్దు ఒకటి. రెండోది హెల్మెట్ పెట్టుకున్నామా లేదా చూసుకోండి. హెల్మెట్ పెట్టకపోతే మీకున్న ప్రాణాన్ని ఎవ్వరూ రక్షించలేదు. పట్టణంలో మరి అరైవ్ అండ్ అలైవ్ ప్రోగ్రాము మరి మా మెదక్ పోలీస్ డిపార్ట్మెంట్ మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మరి వారు నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో నిర్వహించుకుంటూ మరి యువతకు మరి ఎందుకంటే ప్రాణం చాలా విలువైనది కాబట్టి మరి ఆ ప్రాణం కాపాడుకోవడానికి ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో చాలా సంతోషదాయకం. భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసుకుంటూ యువతకు ఆదర్శవంతమైన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.